రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్లో ఘర్షణ జరిగింది. పబ్లో సర్వర్ కెప్టెన్గా పనిచేస్తున్న కృతిక్, అదే పబ్లో బౌన్సర్గా పనిచేస్తున్న అమీర్ మధ్య ఘర్షణ చెలరేగింది. కృతిక్తో పాటు అతని అన్న స్నేహితులపై బౌన్సర్ అమీర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇక గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక కళ్యాణ్ చేతికి, కాలు పైన కూడా గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ బౌన్సర్ అమీర్ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా కళ్యాణ్కు చేతికి, కాలుకు పై కూడా గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ బౌన్సర్ అమీర్ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో